వాడు భయపడి పారిపోతాడు. ప్రభునందు ప్రియులారా, ఎంతసేపటికి మీరు కోపపడనంత వరకే వాడు వీరుడు. ఏంద్రా ఏదో ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని నిలబడితే వాడు పారిపోతాడు. ఒక చక్కని ఉదాహరణ చాలాసార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తా. ఓ చిన్న బాబు చిన్న చెడ్డీ వేసుకున్నాడు, చక్కగా నడక నేర్చుకుంటున్నాడు. వాడు చాలా బొద్దుగా ఉన్నాడు. ఎలాగున్నాడంటే వాడు మర్ఫీ రేడియో బేబీ ఉంటాడు చూసారా, అట్లా ఉన్నాడు వాడు. ఒక విశ్వాసుల ఇంటికి నేను దర్శించడానికి వెళ్ళాను. నేను 40 ఏళ్ళ కింద సంగతి చెప్తున్నా. వాడు నడుస్తున్నాడు ఇలా చక్కగా. ఆ దృశ్యం నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు ఎంత అందంగా ఉంటుంది అసలు ఆ వ్యవహారం. భూమి మీద ఉన్న ఏ ఆనందం దీనికి సాటి కాదు. వాడు కష్టపడి నడక నేర్చుకుంటూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాను నేను. అక్కడ పిల్లి వచ్చింది. పిల్లి వస్తే వీడికి ఆసక్తి, ఇది పిల్లి ఏదో కొత్తగా ఉంది జంతువు అనుకున్నాడు. వాడి ముందుకు వచ్చింది పిల్లి. వాడు దాని దగ్గరికి ఇట్లా వెళ్ళాడు. వెళితే అది ఒక అడుగు ముందుకు వేసింది. వాడు ఒక అడుగు వేసి అది ఇంకో ముందుకు వెళ్ళింది, ఇంకో అడుగు ముందుకు వెళ్ళింది. వీడికి ఇది ఆటగా తయారైపోయింది. ఓహో, నేను ఆ దగ్గరికి వెళ్తే అది భయపడి అది వెళ్ళిపోతుంది, ఇంకొక అడుగు దగ్గరికి వెళ్తే అది భయపడి ఇంకో అడుగు ముందుకు వెళ్ళిపోతుంది. నేను వస్తూ ఉంటే ఇది భయపడుతుంది అన్నమాట అనుకున్నాడు వాడు. దాంతో ఆడుకుంటున్నాడు ఇక వాడు. వీడు దగ్గరికి వెళ్ళడం, అది ఇంకో అడుగు ముందుకు వెళ్ళడం, దగ్గరికి వెళ్ళటం, అది ఇంకో ముందుకు వెళ్ళడం. 5-6 అడుగులు అలాగ వెళ్ళిన తర్వాత ఆ పిల్లి వెళ్ళేది ఆపేసి వెనక్కి తిరిగి ఒక్కసారి మియావ్ అంది. ఇది వాడు ఎదురు చూడని సంఘటన. నేను వెళ్తుంటే అది వెళ్ళిపోతుంది అనుకున్నాడు, కానీ ఆగి వెనక్కి తిరిగి మియావ్ అంది. వీడు బావురుమని ఏడ్చాడు. ఎప్పుడైతే పిల్లి వెనక్కి తిరిగి మ్యావ్ అందో వీడు బావురుమని ఏడ్చాడు. వాళ్ళ అమ్మ చెత్తుకొని మళ్ళీ ఓదార్చింది. మనం వెళ్ళిపోతున్నంతసేపు సైతాన్ తరుముతాడు. మనం వెళ్ళిపోవడం ఆపేసి వెనక్కి తిరిగి ఏంట్రా అన్నాం అనుకోడు, బావురం అంటాడు. అంతే వాడి పవర్, ఏం లేదు వాడికి. సైతానికి ఇప్పుడు ఏం శక్తి లేదండి. మన జీవితాలలో కార్యం చేయడానికి వానికి శక్తి లేదు. మనలను సమయానికి ముందు చంపేయటానికి వానికి శక్తి లేదు. వాడు ఏమైనా చేయగలిగితే మనము వానికి అవకాశం ఇస్తాం కనుక వాడు చేస్తాం. మనం అవకాశం ఇస్తాం కనుకనే వాడు చేస్తాడు. ఎట్లాగ అవకాశం ఇస్తాం? ముందు నెగటివ్ స్టేట్మెంట్ చెప్పడం. ఏముంది లేండి బ్రదర్, ప్రభు పిలిస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. గొప్ప కార్యమే. ప్రభు పిలిస్తే వెళ్ళినోడు ఎవడు? నువ్వెందుకు అలాంటి మాట మాట్లాడాలి? అదే పెద్ద భక్తి అనుకుంటున్నావు. అలా మాట్లాడితే నిన్ను చూసి అందరూ ఒక అపోస్తలుడైన పౌలు దిగొచ్చేసాడు అనుకుంటారని నీ ఉద్దేశమా? ఏంటా తెలివి తక్కువ మాటలు? వెళ్ళిపోదాం అంటావేంటి? దేవుని కొరకు పని చేద్దామనేంటి? దేవుని కొరకు సువార్త ప్రకటిద్దాం, దుర్బోధలు పెకలించేద్దాం అని ఎందుకనో? ఎందుకు ఆ నెగిటివ్ స్టేట్మెంట్? ఎప్పుడు అలా చెప్పిన కొద్దీ వాడు వచ్చేస్తాడు. అకాల మరణం తెచ్చిపెట్టే శక్తి వాడు వస్తాడు. అకాల మరణ దూత, అకాల మరణాలు తెచ్చే దూత, దుష్ట దూత ఒకడు తిరుగుతున్నాడు. వాడు వచ్చేస్తాడు. పిలిచావు ఏంటి సరే, కావాలా అకాల మరణం? మీరు పిలిచారుగా వచ్చాను, అలాగే ఏర్పాటు చేస్తానండి. తొందరలోనే ఒక యాక్సిడెంటో ఒక రోగం ఏదో పెట్టి నువ్వు కోరుకున్నదే కదా. దేవుని పనికి నష్టం అవుతుంది నీ తెలివి తక్కువ స్టేట్మెంట్స్తో. వెళ్ళిపోతా అనొద్దు. దేవుని కొరకు యుద్ధం చేయడానికి నేను ఉంటాను. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చేదాకా నేను ఉంటాను. అంతకుముందు వ్యాధితో కానీ యాక్సిడెంట్తో కానీ మరో విధంగా కానీ నేను చావను. భక్తులందరూ చెప్పాల్సిన స్టేట్మెంట్ ఇది. హల్లెలూయా.
118వ కీర్తన దయచేసి చూడండి. 118వ కీర్తన ఏమంటున్నాడో 17వ వచనం, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఇది నా మోటో, నా జీవిత మూలవాక్యం, నా జీవిత వేదాంతపు సిద్ధాంతపు మూలవాక్యం. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తాను. అందరూ ఈ మాట పలకండి. నేను చావను సజీవుడిని యెహోవా క్రియలు వివరించాను. సజీవుడిని ఆస్తులు సంపాదించుకుంటానని కాదు, సజీవుడిని దీర్ఘాయుష్మంతుడిని బాగా సుఖపడతానని కాదు 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 యెహోవా క్రియలు లోకానికి తెలియచెప్పాలి. అందుకు నేను బ్రతకాలి. ఈ స్టేట్మెంట్ నువ్వు చేయగలిగితే 68వ కీర్తన 20వ వచనం నీ పట్ల నెరవేరుతుంది. నేను చావను సజీవుడని యెహోవా క్రియలు వివరించేదనని నీవు చెప్పగలిగితే మరణము తప్పించే దేవుడు దిగివచ్చి అకాల మరణాలు తప్పిస్తాడు. భక్తులందరూ వెళ్ళిపోతానంటే మరి సేవ కూడా చేయాలండి. చేయరా మీరు? ఒకరోజు ముందు చచ్చినా పరదేశికే వెళ్తారు, నరకానికేం పోరు. కానీ మీ బహుమానం తక్కువైపోలేదు? మీ బహుమానం తగ్గిపోతుంది కదా నిత్యత్వంలో. ఆ నష్టం ఎందుకు పడతారు మీరు? దేవుడు నియమించిన సేవ అంతా చేయండి, దేవుడు సిద్ధపరిచిన బహుమానం అంతా పొందండి. ఎంత హైట్లో మీరు ఉండడానికి అవకాశం ఉంటే నిత్యత్వ మహిమలో అంత హైట్లో మీరు ఉండాలి. ప్రతి పాస్టరు పాస్టమ్మ గారు, ప్రతి సువార్థికుడు సువార్థికురాలు, ప్రతి పరిచారకుడు పరిచారకురాలు, ప్రతి విశ్వాసి అందరూ నిండు ఆయుష్కాలం బ్రతకాలి. దేవుని కార్యముల కొరకు జీవించాలి, దేవుని క్రియలు వివరించాలి, అకాల మరణాలు తప్పించుకోవాలి. భక్తులను అకాల మరణమునకు గురి చేసి దేవుని సేవను భగ్నము చేస్తున్న చీకటి కొండలను మనం ఆజ్ఞాపిద్దాం. మీరు ఎత్తబడి సముద్రంలో పడవేయబడండి, మీరు మళ్ళీ మా జోలికి రావడానికి వీల్లేదని ఆ మాట చెప్తూ మనం నమ్ముదాం, సందేహించకుండా. నిశ్చయంగా నేను చెప్పిన మాట నెరవేరుతుంది. ఎందుకంటే బైబిలే చెప్తుంది. 118వ కీర్తన అండి, 118వ కీర్తన 17వ వచనం, నేను చావను. 68వ కీర్తన 20వ వచనం, మరణం తప్పిస్తాడు ఆయన. ఏంటండి బ్రతకాలని అంత ఆశ ఎందుకు మీకంటే? ఎందుకు ఆశ? మరి పరదేశకు పోయి ఏం చేయమంటావు? అక్కడ సంస్కరణ ఏమన్నా వింటారు? అక్కడ పోయి పౌలుకు సువార్త చెప్పాలా? నేను ఆదాము చెప్పాలా? అబ్రాహం చెప్పాలి? ఎవరు చెప్పాలా? అక్కడికి వెళ్ళి నేను బిల్ గ్రాహం గారు, రవి జకరేజ్ గారు అందరు అక్కడే ఉన్నారు. పౌలు, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం కేరీ అక్కడే ఉన్నారు. పరదేశకు పోయి అందరూ కూర్చోండి నేను మీకు సువార్త చెప్తారంటే నోరు మూసుకోమంటారు. ఏంటంటే నువ్వు సువార్త చెప్పడం మాకు? జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఎ రెస్టింగ్ ప్లేస్, నో మోర్ వర్క్. పరదేశకు పోవాలని లేదు, పని చేయాలని ఉంది. దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక. తప్పనిసరి అయితే పోనీ. పోయిన కొద్ది నెలల కిందట మా పెద్ద బావగారు రెవరెండ్ ఇషాకర్ గారు పరదేశకి వెళ్ళిపోయాడు. వారి జ్ఞాపకార్థ కూటంలో ట్రిబ్యూట్స్ అందించి రికార్డ్ చేసి పంపించారు డాక్టర్ బిషప్ ఎర్నెస్ట్ కొమ్మనపల్లి గారు. వారు నిన్నటి ఉదయం 3 గంటల సమయంలో వారు నిద్రించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. దాదాపు 83 సంవత్సరాల వయసు. మా బావగారికి ఆయనకి 10 రోజులే తేడా వయసు. భూమి మీద ఉన్నప్పుడు చాలా జిగిరి దోస్తు వాళ్ళిద్దరు, ఇషాకర్ గారు, ఎర్నెస్ట్ గారు. ఇప్పుడు వాళ్ళు పైన కలుసుకున్నారు. మళ్ళీ వచ్చేసావా ఇషాకర్, నువ్వు వచ్చేసా, ఎర్నెస్ట్ గారు వచ్చేసారా, బిషప్ గారు, మళ్ళీ ముచ్చట మొదలు పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు. పైన అక్కడ పెద్ద మీటింగ్ తయారైపోయింది. అక్కడ నా సహదాసులు, నా పిల్లలు, ఓఫిర్ మినిస్ట్రీస్లో నాతో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా వెళ్ళిపోయారు. ఒకవైపు బాధ, ఒకవైపు ఏమో నిరీక్షణ ఉంది. అందరూ అక్కడ మీటింగ్ పెట్టేశారు. సో డైయింగ్
అండ్ గోయింగ్ టు ప్యారడైజ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. దేవుని టైం వచ్చినప్పుడు ఎవరైనా పోతారు, కానీ అంతవరకైతే బ్రతుకుండాలి. ఈ బద్మాష్ గాడు, సైతాన్ గాడు, దట్ ఫెలో వాంట్స్ యూ టు డై బిఫోర్ యువర్ టైం. డోంట్ డూ దాట్. ఐఎమ్ టెలింగ్ టు ఎవ్రీ క్రిస్టియన్, ప్లీజ్ డోంట్ డై బిఫోర్ యువర్ అపాయింటెడ్ టైం. Let there be no premature death in the life of any child of God. Let every Christian live the full span of his life. ఎందుకంటే భూమి మీద పని చేయడానికి దేవునికి సైన్యం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. టైం అయిపోయితే మంచిదే, లేకపోతే హతసాక్షిగా పోయినా మంచిదే. కానీ టైంకు ముందు ఆ కొండగాడు పెట్టిన డేటుకు మనం ఎందుకు పోవాలండి? అస్సలు కుదరదు. నేను వ్యతిరేకిస్తున్నాను. ఐఎమ్ స్టాండింగ్ అగేన్స్ట్ దిస్ ప్లాన్ ఆఫ్ ది ఈవిల్ ప్లాన్ ఆఫ్ ద డెవిల్. ఈ కుట్రకు వ్యతిరేకంగా నేను నిలబడ్డాను. మీరు నిలబడండి. మనం నిలబడడమే కావాలండి. కొండలు పారిపోతూనే ఉంటాయి, కొండలు పారిపోతుంటాయి. ప్రభునందు ప్రియులారా, ఈ దినం ఒక పాట మనం నేర్చుకుందాం. మనము చెప్పిన మాటకు అన్ని కొండలు లోబడతాయి, కానీ మన మాటలు లేఖనములో దేవుడు చెప్పిన మాటలై ఉండాలి. దేవుని ఇంట్రెస్టే నీ ఇంట్రెస్ట్ అయి ఉండాలి. దేవునికి దేని మీద ఆసక్తి ఉందో దాని మీద నీకు ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుని మాటలు నీలోనికి వస్తాయి. నువ్వు చెప్పిన మాట రూఢిపరచక దేవునికి తప్పదంతే. నువ్వు చెప్పిన మాట రూఢిపరచక దేవునికి తప్పదు. ఇంకా కొండలు ఎక్కడ ఉంటాయండి? బ్రహ్మాండమే లోబడాలి మనకు. మనం పలికింది దేవుని మాట అయితే బ్రహ్మాండమే మనకు లోబడుతుంది. దేవుడి మాటలు దీవించునుగా. కరండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి సంపన్నుడా యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వవ్యాపకుడానికి స్తోత్రం, సర్వజ్ఞుడానికి వందనాలు. హల్లెలూయా. సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వాధికారి నీకు వందనాలు. ఓరారా బారాశ ఖరందల రియాలదరా బారాశి అహూదిరియాల బాషి ఖలందర రియా ఖరా బారాశి. ఓ దైవజనుడా, నీవు ఉన్నటువంటి మెట్టు నుండి నువ్వు పైకెక్కాలి. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, అభిషిక్త దైవజనురాళ్లతోనే మాట్లాడుతున్నాను. ధైర్యం తెచ్చుకోనండి. నేను స్త్రీని అని నీవు బలహీనపడొద్దు. సింహము వలె ధైర్యంగా నిలబడు. కొండలను పెకలించే అధికారం దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రసంగ వేదికల మీద ప్రసంగికులు చేయలేని పని ఉపవాస దీక్షలో స్త్రీలు మోకరించి ప్రార్థించి చేయగలుగుతారు. కొండలను పెకలించేటట్టు, కొండలు ఎత్తబడి సముద్రంలో పడవేయబడేటట్టు దేవుని ఆజ్ఞలు జారీ చేయాలంటే దానికి స్టేజ్ ఎక్కి చేయనక్కర్లా, ఇంట్లో మోకరించి చేయవచ్చు. రహస్యంగా ఎవరింట్లో వాళ్ళు మోకరించే స్త్రీలు, పురుషులు, కుటుంబ ప్రార్థన చేసుకునే విశ్వాస కుటుంబాలు దేవుని యొక్క బలమైన సైన్యాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. ప్రతి ఒక్కరు దేవుణ్ణి చేతులెత్తి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, 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 వందనాలు. ప్రభువా, క్రీస్తు సంఘము మీద దుష్ట శక్తులు దాడి చేస్తున్నాయి, అకాల మరణాలు రప్పిస్తున్నాయి. అయ్యో మా ప్రభు, అకాల మరణాలు కూడా అది మంచిదేనని భక్తులే మాట్లాడేటట్టు నెగటివ్ థాట్స్, నెగటివ్ వర్డ్స్తో ఈ భక్తుల నోళ్లను కూడా నింపేస్తున్నాయి ఈ చీకటి శక్తులు. వీటన్ని వేస్తున్నాము, మేము బంధిస్తున్నాము తండ్రి. త్వరలోనే ఈ కరోనా బెడద, ఈ తెగులు తొలగిపోవునుగాక యేసునామములో. ఎందుకనగా మొదటి దశలోనికి 5:3 నెరవేరాలి తండ్రి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకునే రోజు రావాలి గనుక ఆ రోజు వచ్చినప్పుడు మేము ఇంకా బాగా సువార్త చెప్పగలుగుతాం కనుక నాయన తొందరలో తెగుళ్ళని మీరు కొంచెం ఆపండి నాయన. మాకు మంచిగా నెమ్మది గల దినములు దయచేయండి. తిరిగి విరివిగా సువార్త చెప్పగలిగేందుకు సహాయం చేయండి. వ్యతిరేక శక్తులన్నీ సునాములు బంధిస్తున్నాం. సువార్తకు ఆటంకంగా నిలిచిన కొండలు పెకరించబడి సముద్రంలో పడవేయబడవని ఆజ్ఞాపిస్తున్నాం. క్రైస్తవ సంఘ సంస్కరణకు అడ్డంగా నిలిచిన
కొండలన్నీ యేసునామములో ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని ఆజ్ఞాపిస్తున్నాం. సువార్త ప్రకటించబడకుండా, ఆత్మల రక్షణ పొందకుండా అడ్డుగా నిలిచిన కొండలన్నీ ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని ఆజ్ఞాపిస్తున్నాం. దేవుని పిల్లలను అకాల మరణానికి గురి చేస్తున్న చీకటి కొండలను యేసునామములో ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని ఆజ్ఞాపిస్తున్నాము. ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. మేము చెప్పినది జరగాలంటే, మేము చెప్పేది దేవుని మాట ఉండాలని మాకు నేర్పించిన మహాసత్యం చెప్పిన ఇది మొదలుకొని దేవుని మాటలే మా మాటలుగా పలుకుటకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, కోవిడ్తో బాధపడుతున్న నీ దాసులు, మీ దాసులందరూ ముట్టి ఇప్పుడే స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి. ఇంకా ఈ మందులు, డాక్టర్లు చెప్పే సైన్స్ మాకు అవసరం లేదు తండ్రి. వాళ్ళు ఒకవేళ చచ్చిపోయినటువంటి మృతులై ఉంటే కూడా మృతులను సజీవులుగా చేసే దేవుడవు నీవు, లేని వాటి ఉన్నట్టు పిలిచే దేవుడవు నీవు. ఒక మట్టి ముద్దతో సమానమై ఉన్నా సరే ఆక్సిజన్ అందలేదు, లెవెల్స్ తగ్గిపోతున్నాయి అని మేమేమి భయాందోళనకు గురి కావడం లేదు నాయన. ఆక్సిజనే లేదు, అసలు మొత్తం మట్టి ముద్ద అయిపోయాడు అనుకున్నా. ఆ మట్టి ముద్ద మీద కూడా మీరు ఊపిరి ఊదితే వారు తిరిగి మనిషి అవుతారు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. మట్టి మీద ఊపిరి ఊది మనిషిగా చేసిన యేసయ్య హాస్పిటల్స్లో, ఐసీయూస్లో మా ప్రభువా వెంటిలేటర్స్ పెట్టుకొని, ఆక్సిజన్ పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని ఉన్నటువంటి ప్రతి నీ దాసుని మీ దాసురాలని, ప్రతి నీ కుమారుని నీ కుమార్తెను నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళందరినీ కటాక్షించండి. వెంటనే వారిని ముట్టండి. నీ ఊపిరి ఊదండి. వాళ్ళందరూ లంగ్స్ కొత్తవిగా చేయండి. వాళ్ళందరి గుండెకాయలు కొత్తవిగా చేయండి. రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కొత్తదిగా చేయండి. మరి బ్లడ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అంతా కొత్తదిగా చేయండి. డయాలసిస్తో ఉన్నటువంటి వాళ్ళందరినీ కిడ్నీస్ నార్మల్ ఫంక్షన్ అయ్యేటట్టు చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు మీరు స్వస్థపరచండి. అకాల మరణము నుండి దేవుని పిల్లలందరూ తప్పించబడుదురు గాక. ఈ భూమి మీద 5 ఖండముల్లో ఉన్న 200 పైచిలుకు దేశాలన్నింటిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరి పట్ల 68వ కీర్తన 20వ వచనం నెరవేరును గాక తండ్రి. నేను చావను అనే ఆ 118వ కీర్తన వచ్చిన మా తండ్రి ప్రభువా, దేవుని బిడ్డలందరి జీవితంలో నెరవేరును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ సంఘములో నూతన జీవము నింపండి. నీ దాసుడి మీ దాసురాలందరిలో నీ పునరుద్ధాన జీవము నింపండి. ఆ మరణదూతను యేసునామములో బంధించి వెళ్ళగొట్టేస్తున్నాం. అకాల మరణాలు తెచ్చిపెట్టే దుష్టదూతను యేసునామములో బంధించి గద్దించి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. దేవుని ప్రజలందరూ నిండు ఆయుష్కాలం, నిండు ఆయుర్దాయము బ్రతుకుదురుగాక. సైతాను అనుకున్నది ఏమాత్రము చెల్లదు. సైతాను చేయాలనుకున్న కార్యాలు ఏమాత్రం నెరవేరడానికి వీల్లేదండి. దేవుని కార్యమే నెరవేరాలి. సైతాను ఓడిపోవాలి, పారిపోవాలి. వాడేవి శక్తిమంతుడు కాదు, వాడికంటే మాలోన నీవు శక్తిమంతుడివి. తండ్రి నీకు స్తోత్రం. ఈ మాట నమ్మడానికి ప్రతి క్రైస్తవుడికి శక్తి, బలము, విశ్వాసం దాచేయండి. ప్రభువానికి వందనాలు. గొప్ప ఉజ్జీవాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం. గొప్ప స్వస్థతను, నూతన జీవాన్ని మేము స్వతంత్రించుకోవటం. నీవు అప్పగించిన సమయం అంతా బ్రతికి తీరుతామని శపథం పూనుదు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడు యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసం చేరున్న మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుడి సంపూర్ణ సిద్ధిగా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ మిడ్ నైట్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. దేవుని స్తోత్రం.